వార్ 2 మూవీ చూశాను. ఇద్దరు అనాథ పిల్లలు రోడ్డు మీద భయంకరమైన పరిస్థితుల్లో పెరిగి బాగా అంటే పవర్ఫుల్ పిల్లలుగా తయారవుతారు. తర్వాత విధివశాత్తు ఒకడేమో ఒక ఆర్మీ మేజర్ దగ్గర పెరుగుతాడు, ఒకడేమో డాన్ దగ్గర పెరుగుతాడు. భారతదేశాన్ని నాశనం చేయాలనుకునే ఒక భయంకరమైన ముఠా ఎదుర్కోవడానికి వీళ్ళిద్దరు వెళ్ళినప్పుడు డాన్ దగ్గర పెరిగిన పిల్లాడేమో ఆర్మీ ఆఫీసర్గా ఆఫీసర్గా ఉంటాడు. ఈ ఆర్మీ మేజర్ దగ్గర పిల్లాడు దేశద్రోహిగా ఉంటాడు. నిజంగా ఎవరు దేశద్రోహి, ఎవరు దేశాన్ని కాపాడడానికి వచ్చారు, నిజంగా వాళ్ళు దేశాన్ని కాపాడగలిగారా, ఈ భయంకరమైన ఇంటర్నేషనల్ ముఠా మన ప్రైమ్ మినిస్టర్ని అంతం చేద్దాం అనుకుని వాళ్ళు చేయగలిగారా అన్నదే కదా. ఎన్టీఆర్ డాన్ దగ్గర పెరిగిన పిల్లాడు, కానీ ఆర్మీ మేజర్గా ఏజెంట్గా ఉంటాడు. బట్ అది చాలా తమాషా క్యారెక్టర్. నిజంగా విలనా హీరో అనేది లాస్ట్ వరకు తెలియదు. చాలా తమాషాగా తీశారు. హృతిక్ రోషన్ ప్లెయిన్ క్యారెక్టర్ ఫస్ట్ నుంచి దేశద్రోహి కిందే ఉంటాడు, కానీ దేశానికి హెల్ప్ చేస్తుంటే వార్ 1 కంటిన్యూటీ క్యారెక్టర్ కాబట్టి అతను ఏజెంట్ వెంట ఆన్ రోగ్, బట్ ఈజ్ నాట్ అని మనకు తెలుసు. ప్లెయిన్ క్యారెక్టర్. బట్ ఎన్టీఆర్ చాలా తమాషాగా ఉంది క్యారెక్టర్. ఓవరాల్ వెరీ గుడ్ మూవీ. యాక్షన్ బ్లాక్స్ అన్ని చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ ఫ్యామిలీస్ పిల్లలతో వస్తే చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఎందుకంటే స్పై థ్రిల్లరు, యాక్షన్ సీక్వెన్సెస్ ఫెంటాస్టిక్గా ఉన్నాయి. అండ్ మ్యూజిక్ బాగుంది, రికార్డింగ్ బాగుంది, ఫోటోగ్రఫీ బాగుంది, అన్నీ బాగుంది. ఇట్స్ ఏ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. హృతిక్ రోషన్ హైట్ అది చాలా ఫెంటాస్టిక్గా ఉన్నాడు. అతని బాడీ మూమెంట్ చాలా తమాషాగా ఉన్నాయి. బట్ ఎన్టీఆర్ అది నా హైట్కి దానికి కూడా ఫెంటాస్టిక్ గ్రేస్ చూపించాడు. చాలా అంటే ఎన్టీఆర్ ఏమో గ్రేస్ కనిపించింది, హృతిక్ రోషన్ ఏమో స్టైల్ కనిపించింది. ఇద్దరు టాప్ క్లాస్ ఉన్నారు. ఎన్టీఆర్ డామినేట్ చేస్తాడేమో అనుకున్నాను, కానీ హృతిక్ రోషన్ ఇద్దరు ఈక్వల్గా చేశారు. హిట్, డెఫినెట్ హిట్. మూవీస్ డెఫినెట్ హిట్, సూపర్ మంచి హిట్. బట్ ఇట్ ఈస్ అ ప్రాపర్ కమర్షియల్ స్పై థ్రిల్లర్ అంతే. లేదు ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఎన్టీఆర్ ఉన్నాడు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయన ఎంట్రీ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఆ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ, ఎందుకంటే ఆయన బాడీ కానీ ఫిజిక్ కానీ ఆయన ఫైట్ చేసిన సీక్వెన్సెస్ కానీ ఎమోషనల్ కానీ, ప్లస్ ఆయనకి చాలా కాంప్లెక్స్ మల్టీ లేయర్డ్ మల్టీ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చారు కాబట్టి రియల్ పెర్ఫార్మెన్స్ చూపించడానికి అవకాశం వచ్చింది అతనికి. ప్లెయిన్ వెనిల్లా హీరో క్యారెక్టర్ అంటే ఏముంది, హీరోయిన్తో 4 డ్యాన్సులు, అక్కడి నుంచి ఫైట్లు ఇయ్యే కదా. అలా కాదు, ఇందులో కొన్నాళ్ళు మనకు వాడు భయంకరుడా మంచివాడా తెలిసి తెలియకుండా ఉండడంతో చాలా ఫ్యాంటాస్టిక్గా చేశాడు. ఫైటింగ్స్ అంటే పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారు. 6-7 ఫైట్లు ఉన్నాయి, ఒక్కొక్కటి టాప్ క్లాస్ యాక్షన్ బ్లాక్స్, ఫ్యాంటాస్టిక్గా ఉన్నాయి.